వ్యతిరేకత ప్రజల్లో శ్రీనివాస్ గారు ఒక మాట ఒక నిమిషం వెంకట్ ఫైనల్ లేదు శ్రీనివాస్ గారు ఒక మాట శ్రీనివాస్ గారు ఒక మాట విశ్లేషకులు విశ్లేషణ చేస్తే బాగుంటుంది కానీ జడ్జ్మెంట్ ఇచ్చేస్తే బాగుంటుంది శ్రీనివాస్ గారు. నేను ఏమంటున్నా అంటే పాపారావు గారు జూబ్లీహిల్స్ లో ఉన్నారు, రూరల్ లెవెల్లో బాగాలేదు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు బీసీ గురించి ఇంకో 2 గంటలు ఆగితే జడ్జ్మెంట్ వచ్చేస్తుంది, దాని గురించి కూడా ఆగాలి. అదేవిధంగా లోకల్ బాడీస్లో ఏం రిజల్ట్ వస్తుంది దాని గురించి కూడా ఆగాల్సి ఉంటుంది. సరే ప్రోజ్ అండ్ కాన్స్ ఉంటాయి, ఏ పార్టీలోనూ ఉంటాయి, లోపాలు ఉంటాయి, దాంతోపాటు శాపాలు ఉంటాయి, పాపాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మేము కాదని అంటలేము. బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే చేసిన వాటిని కూడా చెప్పుకోవడానికి మేము సిద్ధంగా లేవని అనడానికి కరెక్ట్ కాదు. కేసీఆర్ గారిని మేము ఇప్పుడు కేసీఆర్ గారిని అనడానికి మాటలు లేవని కాదు, చాలా అంటాం, చాలా చెప్తాం, కానీ డిబేట్ జరిపి వినడానికి చాలా మంది పెద్దలు కూడా ఓపిక ఉండకపోవచ్చు. కానీ ఒక విషయం అయితే స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం శ్రీనివాస్ గారు. సరే మీరు అడగండి, పాపారావు గారిని అడగండి, పెద్దవారు వారిని అడగాలి, వారి విశ్లేషణ కూడా కావాలి. బట్ మేమేమంటున్నాం అంటే ఒక కంక్లూజన్కి రావద్దంటున్నాం మేము. ఆయన కంక్లూజన్కి రాలేదు, తర్వాత హైకోర్టు తీర్పు గురించి మాట్లాడలేదు. వెంకట్ గారు మీరు ఒక్క నిమిషం, ఫైనల్గా నేను ఆయన ఒక కంక్లూజన్ తీసుకుంటాను. పాపారావు గారు ఎందుకని ఇంత తక్కువ కాలంలో చెప్పాలి? మాట్లాడటం కూడా తప్పు కాదు, కావాలంటే కాసేపు మాట్లాడినా నాకు ఎందుకంటే ఆయన వాయిస్ ఆయన వినిపించుకుంటాం. ఓకే వెంకట్ గారు మీరు ఒక నిమిషం ఆగండి. పాపారావు గారు నిజంగానే ఇదంతా సోషల్ మీడియా ప్రభావమా, ప్రజల్లో వ్యతిరేకత ఉందా? దాన్ని తీసుకురావద్దు. సోషల్ మీడియా ఏముంటుంది సార్, సోషల్ మీడియా ప్రభావం అంటే కొంత నేరో తేడా, అంటే సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రభావితులయ్యేవాళ్ళు కొద్దిపాటి మంది ఉంటారు, కానీ మొత్తం జనాలంతా స్వే ఉండదు కదా, స్వీప్ అవ్వరు కదా జనాలు. సోషల్ మీడియాతోనే స్వీప్ అయిపోదు కదా, సోషల్ మీడియాతో స్వీప్ అయిన వాతావరణం కాదు. ఎందుకంటే వ్యతిరేకత అనేది ప్రజల్లో, నేను చాలా మందితో మాట్లాడుతుంటా, ఇక్కడ బయటికి పోయినప్పుడు, ఆటో ఎక్కినప్పుడు, లేకపోతే రోడ్డు మీద టీ బంకుల దగ్గర మాట్లాడినప్పుడు, మామూలు జనాలతో ఎవరినో తృప్తి లేదు. పోయినసారి కాంగ్రెస్ వేసిన వాళ్ళు కూడా ఇక్కడ నేనున్న ఫ్లాట్స్ లో చాలా పెద్ద 350 పైన ఫ్లాట్స్ ఉంటాయి, పెద్దది కాంపౌండ్, చాలా పెద్ద కాంపౌండ్. అట్లాంటి చోట చాలా మంది ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని